నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీవారి దర్శనం, వాహన సేవలు సజావుగా జరిగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు సూచనలు ఇచ్చిన తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు. గూడూరును యథాతథంగా నెల్లూరు జిల్లాలోనే కలపాలి. కోటపట్టణంలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేసిన అనంతరం మాట్లాడిన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యవేదిక నాయకులు. వైభవంగా మొదలైన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు. అనంతరం వేద ఆశీర్వచనాలు అందించిన అర్చకులు. అన్నపూర్ణగా దర్శనమిచ్చిన పోలేరమ్మ తల్లి. మనుబోలు సమీపంలోని దేవాంగుల వీధిలో కొలువై ఉన్న పోలేరమ్మ ఆలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. గూడూరును జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని, లేనిచో నెల్లూరు జిల్లాలో కలపాలని వాకాడు తాలూకా యూనిట్ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యవేదిక నాయకులు కోరారు. కోటపట్టణంలో తహసీల్దార్ జయజయరావుకు వారు వినతి పత్రం అందజేశారు. కోటపట్టణంలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ జయజయరావుకు వాకాడు తాలూకా యూనిట్ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యవేదిక నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని వారు వివరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గతంలో నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడంతో నియోజకవర్గ ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు తిరుపతిలోను, మరికొన్ని కార్యాలయాలు చిత్తూరులో ఉండడంతో కార్యకలాపాల నిర్వహణ కష్టతరంగా మారిందన్నారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని నెల్లూరు జిల్లాలో కలపడం లేదా గూడూరును జిల్లా కేంద్రంగా మార్చడం చేయాలని వారు వివరించారు. వాకాడు తాలూకా జేఏసీ అయినటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులందరూ కలిసి గూడూరు డివిజన్, మన పరిధిలో ఉన్నటువంటి గూడూరు డివిజన్ని తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఇది గూడూరు జిల్లాగా అన్న చేయండి, మరి లేకపోతే నెల్లూరులో యథావిధిగా నెల్లూరు జిల్లాలో కలపాలని. ఇది తిరుపతి జిల్లాలో కలిపినందువల్ల అనేక ఇబ్బందులు, జిల్లా హెడ్ క్వార్టర్స్ దూరంగా ఉన్నందువల్ల ఉద్యోగస్తులు కానీ, పెన్షనర్స్ కానీ, మరి ప్రజలు కూడా చాలా అవస్థలు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఎంఆర్ఓ గారికి జేఏసీ పక్షాన మెమరాండం ఇవ్వాలని తెలిసాము. నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాగా మార్చడం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు అధిక ప్రయాసాలకు లోను కావడం జరుగుతుంది. ప్రతి చిన్న విషయానికైనా తిరుపతికి పోవాలంటే దాదాపు 150 కిలోమీటర్లు పోయి చేసి రావడం కష్టతరంగా ఉంది. కాబట్టి ఉద్యోగుల అందరూ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మన గూడూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రత్యేక జిల్లాగా చేయండి. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు తిరుమూరు కృష్ణయ్య, భోగేశ్వరం, చంద్రగిరి గోపి, మనోహర్, కోటేశ్వరరావు, సిద్ధేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దసరా సెలవులు, శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి, తిరుమలలో రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఎస్పీ సుబ్బారాయుడు భక్తులకు పలు సూచనలు చేశారు. శ్రీవారి దర్శనం, వాహన సేవలు సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. అలిపిరి నుండి తిరుమల వరకు భద్రతా చర్యలు పటిష్టంగా చేశామని, చిన్నారుల రక్షణ కోసం చైల్డ్ ట్యాంకింగ్ సిస్టమ్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బారాయుడు వివరించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ పూర్తిగా నిర్మాణాత్మకమైన
భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. భక్తుల భద్రతే పోలీస్ బాధ్యత అనే ఒక నినాదంతో ఎటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఒక సులభతరమైన సురక్షితమైన వాతావరణంలో వారు దేవుని దర్శించుకొని తిరిగి వెళ్లే విధంగా అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కమాండ్ కంట్రోల్ రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఎక్కడ కూడా భక్తులు అసౌకర్యాన్ని కలిగిస్తుంటే కమాండ్ కంట్రోల్ ద్వారా వాటిని వీక్షించి తగిన భద్రతాపరమైన చర్యలను అప్పటికప్పుడు చేయడం, తగిన సూచనలు క్రింది అధికారి వరకు ఇవ్వడం జరుగుతోంది. అంతేకాకుండా అలిపిరి తర్వాత శ్రీవారి మెట్లు అన్ని మార్గాల ద్వారా వచ్చే భక్తులు పూర్తిగా భద్రతాపరంగా ఏమైతే పోలీసు వారు చేస్తున్నారో వారికి సహకరించాలని ఉత్సవ సందర్భంగా వచ్చిన భక్తులకి, ముఖ్యంగా ప్రైవేటు వాహనాల్లో వస్తున్న భక్తులకి తిరుమలలో పార్కింగ్ ఫెసిలిటీస్తో పాటు తిరుపతిలో కూడా కొన్ని పార్కింగ్ ప్లేసెస్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నుండి ఆర్టీసీ బస్సులు సదుపాయం కల్పించడం జరిగింది. కాబట్టి అక్కడ పార్క్ చేసుకుని సురక్షితంగా తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పించడం జరుగుతోంది. ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ ర్యాష్ డ్రైవ్ చేయకుండా ఈ ఘాట్ రోడ్లో సురక్షితంగా ప్రయాణించాలని అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. ఘాట్ రోడ్లో సరైన సురక్షితమైన డ్రైవింగ్ సమర్థంగా నిర్వర్తించలేని వారు ఖచ్చితంగా ఆర్టీసీ బస్సు సదుపాయాన్ని ఉపయోగించుకొని సురక్షితంగా తిరుమల చేరుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మాడ వీధుల్లోనూ గ్యాలరీస్లో ఉన్న భక్తులు అక్కడున్న శ్రీవారి సేవకులు తర్వాత పోలీస్ వారు టీటీడీ విజిలెన్స్ వారితో సహకరించి అక్కడ ఏవైతే కొన్ని నిర్దేశిత నియమాలు ఉన్నాయో వాటిని పాటించి సురక్షితంగా దేవుణ్ణి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత మరి ముఖ్యంగా గౌడోత్సవం రోజు మీరు ప్రయాణించే ప్రైవేట్ వెహికల్స్ కంటే కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మీరు రాగలిగితే ఎక్కువ మంది చాలా సులభతరంగా సురక్షితంగా వచ్చి తిరుమల దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. నేను ఐ అపీల్ ఆల్ ద పిలిగ్రిమ్స్ who are coming to Tirumala, please follow the police and TTD and vigilance rules and regulations and have darshan a very peaceful manner. ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా కెమెరాస్ని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా సోషల్ మీడియా పూర్తిగా మానిటర్ చేస్తూ ఈ మానిటరింగ్ సెల్ని ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమల ప్రశస్తిని దెబ్బతీసే విధంగా ఎవరైనా ప్రవర్తించి సోషల్ మీడియాలో ఎటువంటి వదంతులు వ్యాపింప చేసినా అవి వాస్తవానికి విరుద్ధంగా చేస్తే తప్పకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరూ సోషల్ మీడియా వారికి విజ్ఞప్తి చేయడం, తిరుమల ప్రశస్తిని దెబ్బతీసే విధంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు. ఏదైనా ఇష్యూ ఉంటే ఇమ్మీడియట్గా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు కూడా ప్రవర్తించరాదని నేను మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓట్ల చోరీ, ఎస్సీలను విభజిస్తున్నారంటూ చింతామోహన్ మాట్లాడారు. నేను వారానికి 1-2 ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతాను. ఆయన 11 సంవత్సరాల్లో ప్రధానమంత్రిగా మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు. మొన్న ఏదో ఉపన్యాసం ఇస్తారు, మంకీ బాత్ ఏదో అంటే అర్థం అనుకున్నాను రాజీనామా పెడతాడు. రాజీనామా కాదు, ఆయన మాట్లాడేది జిఎస్టీ గురించి మాట్లాడాడు, గబ్బర్ సింగ్ ట్యాక్స్ గురించి, అదేదో దసరా కానుక లాగా. మరి అటువంటి నరేంద్ర మోడీ పరిపాలనలో నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు, నిరుపేదలు చాలా ఆవేదనతో ఉన్నారు, కష్టాల్లో ఉంది. భారతదేశం ఓటుకి 3వ స్థానానికి వెళ్తున్నది అంటున్నారు. కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ డాక్టర్ మన్మోహన్ సింగ్ కృషి వల్ల భారతదేశం ఈ స్థాయికి వచ్చింది. నాకు బాగా గుర్తుంది, 1991 సెప్టెంబర్ 5వ తారీఖున, దాదాపు 5వ తారీఖు అనుకుంటారు, మన దేశంలో ఉన్నటువంటి బంగారాన్ని బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో లండన్ పంపించి అక్కడి నుంచి ఫారిన్ ఎక్స్చేంజ్ తీసుకున్న రోజు, బంగారాన్ని కుదువబెట్టి డబ్బు తీసుకున్న రోజులు గుర్తున్నాయి. ఈ 30-35 సంవత్సరాల్లో దేశాన్ని ఇంత స్థాయికి తీసుకెళ్ళింది
ఆర్థిక సంస్కరణలు డాక్టర్ మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోక తప్పదు. మరి అటువంటి భారతదేశ ప్రగతిని ఇప్పుడు ఈయన మోడీ గారు నేను చేశాను చక్కవేసుకుంటే అది ఊరికే తమాషా తప్ప వేరేది లేదు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 20 సంవత్సరాలు అయింది. మేమంత సంతోషంగా లేదు ఆంధ్రప్రదేశ్. నేను మొన్న ఒక 3 వారాల నాడు మెదక్కి వెళ్ళాను. సంగారెడ్డి 49 సంవత్సరాల తర్వాత వెళ్ళాను. మెదక్ జిల్లా కలెక్టర్ ఒక ఆయన నన్ను పిలిచాడు 49 సంవత్సరాల నాడు, మా ఇంటికి రావయ్యా, బంగ్లాలో భోజనం చేసిపోవయ్యా. ఆ రోజు వెళ్ళాను. మొన్న 3 వారాల నాడు వెళ్ళి వస్తుంటే 7 గంటలప్పుడు నేను చూశాను ఈ నానక్రామ్ గోడా. నేను అడిగాను ఇదేంటి, ఏం ప్రదేశం అంటే ఇది నానక్రామ్ గోడా అని చెప్పారు. ఇది ఎన్ని అంతస్తుల భవనమో అని అడిగాను. 40 అంతస్తులు ఉన్నాయన్నారు. దాదాపు 140 అంతస్తులు బిల్డింగ్లు చూసి నాకు అడుగుతున్నాండి. బాగా బాధపడ్డారు. ఏమి కారణం? తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం హోదాలో 15వసారి శ్రీవారికి వారు పట్టు వస్త్రాలు సమర్పించారు. మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాల వెండి పల్లెంను తలపై పెట్టుకుని సతీ సమేతంగా ఆలయంలోకి వెళ్లారు. వీరి వెంట మంత్రి నారా లోకేష్ దంపతులు ఉన్నారు. जाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। घनः क्षोभनश्चर्षणीनां संक्रन्दनो निमिष एकवीरः शतको सेना अजयत् साकमिन्द्रः
సంక్రందనేన నిభిజేన జిష్ణున యుత్కారేణ దుష్యవనేన దుష్ణునా తదింద్రేణ జయత తత్సహ త్వయ్యుదో నర ఇషుహస్తేన వృష్ణా సయుజుహస్తై. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకు ముందు గరుడ పటాన్ని ఊరేగించి బ్రహ్మాది దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి సమక్షంలో ధ్వజపటాన్ని ఎగురవేశారు. పెద్ద శేష వాహనంపై మలయప్ప స్వామి ఊరేగారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద. తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు పర్యంతము అలరుల తావళహారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాంబరాలు. మనుబోలు సమీపంలోని దేవాంగుల వీధిలో కొలువైయున్న శ్రీ పోలేరమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పంచామృతాలు పసుపు కుంకుమలతో అభిషేకం జరిగింది. పోలేరమ్మ అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలచే కుంకుమ పూజ జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పిడకల వెంకట నరసారెడ్డి కీర్తన వ్యవహరించారు.
जन्मनि द्वीप संरूढ़ बिल्वाटनी मज्ज सुंदरी गुणवासिनी त्रिपुरांब माध्यम च सर्वं निम्नोदमे गृहान् गम गणेशाय नमः कुमारस्य वेंकटनाथादि नामधेयस्य धर्मपत्नीनानि कीर्तना नामधेयस्य మనుబోలు కోదండరామపురం దసరా చావడిలో బుధవారం రాత్రి నుండి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు కలశ ప్రతిష్ఠ చేసి పూజలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తిహీనం యానికాని చ పాపాని జన్మ ఉమామహేశ్వరాభ్యా నమః సర్వత్రాణాం రక్షాం ధారయామి అష్టలక్ష్మి ధనలక్ష్మి సిద్ధిరస్తు ఆదౌ నిర్విఘ్నేన శుభముహూర్తోస్తు మనుబోలు కోదండరామపురం గమల్లపాలెంలో కొలువైయున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గౌడ్ సంఘం కమిటీ ప్రతినిధులు వ్యవహరించారు. సేవితాయ నమః ఓం కేశవాయ నమః కృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే కోట పట్టణంలోని శ్రీ కోటమ్మ తల్లి శ్రీ వైష్ణవి దుర్గాదేవి అమ్మవార్ల ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల సమక్షంలో అమ్మవార్లను విశేషంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కల్పే సర్వే కార్యం అస్మద్వినాశనం అన్నపూర్ణ స్వరూపేణ లంకుత తీసుకోండి అందరూ భక్తులంతా. శంకర ప్రాణవల్లభే పార్వతీ శ్రీ పరదేవతాయై నమో నమః. మండపే ఆవాహి దేవ్యో సర్వే దేవతా సహితాయై జగదంబికాయై నమో. చంద్రగిరి పట్టణంలో వెలసి ఉన్న శ్రీ మూలాస్థానం ఎల్లమ్మ దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు పాల్గొన్నారు. వెండి కవచంతో కూడిన గజవాహన బహుకరణలో దాతలు పాల్గొన్నారు. శాశ్వత గజవాహన ఉభయదాతలుగా ఉన్న రాజగోపాల్ కుప్పమ్మ జ్ఞాపకార్థం వారి వారసులు విజయరాఘవులు, బేబీరాణి, చంద్రపాణి, సత్యనారాయణన్, హేమవతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు ఈ వెండి గజవాహనాన్ని అమ్మవారికి అందజేశారు. మా నాన్నగారు అయినటువంటి కీర్తిశేషులు రాజగోపాల్, కీర్తిశేషులు కుప్పమ్మ, మా నాన్న అమ్మగారు కోరిక మేరకు మేము మూలస్థానం ఎల్లమ్మ దేవస్థానం శాశ్వత ఉభయదాతలు భోగిపండుగ మా నాన్నగారి కోరిక మేరకు మా గజవాహనముకి వెండి కవచం చేసి ఈరోజు దేవస్థానంలో మేము అమ్మవారికి సమర్పించుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారి దర్శనం, వాహన సేవలు సజావుగా జరిగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు సూచనలు ఇచ్చిన తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు. గూడూరును యథాతథంగా నెల్లూరు జిల్లాలోనే కలపాలి. కోటపట్టణంలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన అనంతరం మాట్లాడిన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యవేదిక నాయకులు. వైభవంగా మొదలైన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు. అనంతరం వేద ఆశీర్వచనాలు అందించిన అర్చకులు. అన్నపూర్ణగా దర్శనమిచ్చిన పోలేరమ్మ తల్లి. మనుబోలు సమీపంలోని దేవాంగుల వీధిలో కొలువై ఉన్న పోలేరమ్మ ఆలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.